ఈ రోజు నన్ను మా అమ్మ అన్న మాటలకే భయంకరంగా కోపం వచ్చిండది. ఆ కోపం రాగానే మా అమ్మకి బట్టలు ఇచ్చేసా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరమా అని చెప్పా పంపించేసాను వాళ్ళ అమ్మల ఊరికే. అసలు ఏం జరుగుతుందని చెప్తాను గానే అంతకు ముందు ఈ వీడియో నువ్వు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈరోజు 9 అవుతా ఉండదు అయ్యా, అయినా కూడా నిద్ర లేదు. అమరేష్ గడ కాల్ చేసి రామ టీ తాదాం అని చెప్పేసి ఫోన్ చేసి రమ్మన్నాడు. సరే పోయేసి టీ దాకా ఇంటికి వచ్చేసరికి మా అమ్మ కొన్ని లిస్ట్ ఇచ్చింది సామాన్లు తేరా అని. ఇంకా సామాన్లు తీసుకుని ఆ ఇంటికి అయితే వచ్చున్నాను. ఆ సామాన్లు ఏం లేవబ్బా, నిమ్మకాయ, మిరప్పొడి, ఇంగువ. మీ మైండ్ లో ఒక డౌట్ వచ్చిండదు కదా, అదేదో నాకు తెలుసులే ఎందుకు ఈ సామాన్లు ఎత్తుకుని పోతున్నాడనే కదా. ఏం లేదబ్బా, మా అమ్మ ఊరగాయ పెడతా ఉండదు, ఉసిరికాయ ఊరగాయ. చూస్తున్నారు కదా ఎర్రగా మడమలాడిపోతుంది కదా. అయితే ఇక్కడ నుండి ఇద్దరు గొడవ అయింది. ఏంటంటే మమ్మీ ఇచ్చింది 300, నేను చేతి చేంజ్ ఇచ్చింది 30 రూపాయలు. ఏం చేసావని అడిగా. ఆ మాటలకు భయంకరమైన కోపం వచ్చా. మా అమ్మనైతే బస్ ఎక్కి పంపించేస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండబాకు, మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో అనేసి. నిజానికి ఏదైనా గొడవ జరిగిందనుకో మా ఇద్దరి మధ్య, నా బట్టలు బయటకి ఇసిరేసా ఎగిస్తంతా నీ అక్క అంటది. అలాంటప్పుడు నేను ఎడ పంపించగలుగుతాను ఆమెకి ఏదో ఊర్లో పని ఉంటే వెళ్తా ఉండదు మా అమ్మ. పోతా ఊరికే 50 రూపాయల చేతిలో పెట్టే షేవింగ్ చేయించుకోమనింది. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో.